హెబ్రీ పత్రిక విశ్వాస వీరులు. ఎవరు వీళ్ళు? ఈ విశ్వాస వీరుల పేర్లు పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడినట్లయితే నీ పేరు నా పేరు జీవ గ్రంథంలో లిఖించబడడానికి దేవుడు మనకు ముందుగానే ఇదిగో ఈ విధంగా దాఖలాలు చేసి ఉంచాడు. నీ కొరకు నా కొరకు రాసి ఉంచాడు. హల్లెలూయా. మనం ఎప్పుడు కూడా దేవుని మాటలో నిర్లక్ష్యము చేయవద్దు. సో జాగ్రత్త గ్రహించాం. రండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగము అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఎలైనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానము యందు దృష్టి ఉంచెను. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వాణిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజ్యాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయేను. అతడు విశ్వాసమును బట్టి పస్కాను రక్త ప్రోక్షణ ఆచారము ఆచరించెను. విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రములో పడి నడిచిపోయిరే. మనము నిర్గమకాండములో చూస్తాము మోషే చరిత్ర గురించి. మోషే ఇక్కడ ఒక ప్రత్యేకమైన వ్యక్తి, ఒక ప్రవక్త, ఒక నాయకుడు. సో అద్భుతమైన వ్యక్తి. ఎగ్జాక్ట్ గా యేసు క్రీస్తుకు సాదృశ్యమైన వ్యక్తిగా కూడా మేము మోషేను చూస్తున్నాం. మోషే అనగా నీళ్ళ నుంచి తీయబడ్డాడు గనక అతని పేరు మోజెస్. సో మీకు జ్ఞాపకం ఉందా? 70 మందితో ఐగుప్తు దేశములో యాకోబు సంతతి వెళ్ళారు. వెళ్ళిన ఆ 70 మంది కాస్త 30 లక్షల మందిగా అక్కడ అంతగా అభివృద్ధి కలిగారు. సో ఎప్పుడైతే యోసేపు తెలియని ప్రజలు, యోసేపు తర్వాత మరో రాజు వచ్చాడు. ఆ రాజు వచ్చి యోసేపు తెలియని వారిని ఈ ఐగుప్తులు చాలా విస్తరిస్తున్నారు. ఎలా అంటే అంతకంతగా విస్తరిస్తున్నారు. అలా విస్తరిస్తున్నప్పుడు ఈ ఇశ్రాయేళ్ల మీద ఆ రాజు ఒక పన్నగం పన్నాడు. ఇదిగో వీరు ఎక్కువగా బలిష్ఠులుగా ఎక్కువ మంది జనాంగము అయినట్లయితే వారు మమ్ములను జయిస్తారు, మాలో ఉన్న వాటిని దోచుకొని వెళ్తారు. కాబట్టి వారి యొక్క సంతతి అభివృద్ధి కాక, వారి సంతతి ఎక్కువ అభివృద్ధి కాక, ఎక్కువ మంది కాక, జనాంగము కాకముందే వారిని మగవాళ్ళు పుట్టిన ప్రతి ఒక్కరిని ఏం చేయాలంట? చంపేయాలి. మగవారిని ప్రతి ఒక్కరిని కూడా పుట్టిన మగపిల్లవాడిని చంపేయడం జరుగుతుంది. అలా జరుగుతున్న సందర్భాల్లో ఎందుకు చూద్దామా ఒక్కసారి. నిర్గమకాండము 1వ అధ్యాయం 10వ వచనము. వారు విస్తరింపకుండునట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించుదము రండి. లేని ఎడల యుద్ధము కలుగున్నప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి మా దేశంలో నుండి వెళ్ళిపోదురేమో అనెను. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించుచు ఫరో రాజు ఆ రోజు పండిన పన్నాగం ఏంటంటే ఇశ్రాయేలును బానిసలుగా చెప్పు క్రింద వారిని ఉంచుకోవాలి, మాకు బానిసలుగా ఉండాలి అని చెప్పేసి వారిని వెట్టి చాకరీ చేయించేవారు. ఒక బానిసగా ఉంచేవారు. వారు బానిసగా కష్టపడిచేవారు, శ్రమించేవారు, కానీ సరి అయిన తిండి పెట్టేవారు కాదు. సరి అయిన సంతోషం వారి జీవితంలో లేదు. సో అలాంటి సమయంలో జాగ్రత్త వహించండి. ఇంకెక్కువగా విస్తరించకుండా వారు చేసిన పన్నగం ఏంటంటే మగ పిల్లలను చంపేయడం. అలా చంపుతున్న సందర్భంలో ఒక లేవి
పెళ్లి చేసుకొని సో వారికి ఒక మగ సంతానము పుట్టాడు. సో ఆయనే మోసే. ఆ మోసే బయటకు రాకుండా, ఆ మోసే ఎవరికి తెలియకుండా 3 నెలలు ఆ తల్లి దాస్తుంది. 3 నెలల తర్వాత బయటపడితే ఏమవుతుంది? చంపేస్తాడు. కాబట్టి మోసే బయటపడితే చంపేస్తాడని చెప్పేసి ఎవరికి తెలియకుండా ఆ తల్లి ఏం చేసిందో తెలుసా? ఒక బుట్ట తయారు చేసి చుట్టూ కీలు వేసి ఆ బాబును, ఆ మోసెను పెట్టి ఆ నైలు నది ఇదిగో నేను దాటలేను, నీకు అప్పగిస్తున్నాను, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, మీరే కాపాడాలి, మీరే రక్షించాలి నా కుమారుణ్ణి అని చెప్పేసి ఆ నైలు నదిలో ఆ బుట్టను వదిలేసింది. జాగ్రత్త వినండి. ఆ నైలు నదిలో బుట్టను వదిలేసినప్పుడు కొంత దూరంలో రాజు యొక్క కుమార్తెలు స్నానం చేస్తూ ఉండగా వారికి ముందు నుంచి ఈ యొక్క పెట్టె లేదా ఒక బుట్ట వెళుతుంది. రాణిగారు వెళ్ళి ఈ బుట్టలో ఏముంది చూద్దామని చెప్పేసి అది తెరవగా నవ్వుతూ కల్పించాడు. చక్కగా అందమైన బాలుడు ఉన్నాడు. అయ్యో, ఇంత మంచి బాలుడిని ఎవరో వదిలేశారు అని చెప్పేసి కనికర పడి ఈయనను పెంచడానికి ఎవరైనా కావాలి అని చూసినప్పుడు ఆ లోపట ఈ యొక్క మోసే యొక్క అక్క మిరియాము దూరం నుంచి ఎక్కడ ఈ బుట్ట వెళుతుందో, ఎక్కడ ఈ జమ్మ పెట్ట వెళుతుందో అని చూస్తూ ఉంది. సో ఎప్పుడైతే రాణి కుమార్తె యొక్క చేతిలో ఆ బుట్ట ఉందో గబగబా వెళ్ళి, అమ్మగారు పోషించడానికి పాలివ్వడానికి ఎవరైనా తీసుకురమ్మంటారా దాదిని అని చెప్పేసి అడిగినప్పుడు ఆ పని చెయ్యి అని చెప్పేసి మరలా కొంతకాలం పాలు విడిచేంత వరకు రాజు ఆజ్ఞ మేరకు సో ఆమె దగ్గర ఉండి ఆ తర్వాత రాజభవనములో వచ్చాడు. ఎవరు? మోసే. మోసే జీవితాన్ని 3 ముక్కలు చేస్తే 40 సంవత్సరాలు రాజు దగ్గర కాబోయే రాజుగా ఐగుప్తు రాజ్యములో సకల విద్యా ప్రావీణుడిగా మారాడు. సకల విద్యలు నేర్చుకున్నాడు. రాబోయే రోజుల్లో ఐగుప్తు దేశాన్ని పరిపాలించే రాజుగా మారబోతున్నాడు. సో ఆ లోపల ఆ మోసేకు తెలిసింది ఏంటంటే, నేను ఈ రాజ్య వంశం నుంచి వచ్చిన వాడిని కాదు, నేను ఇశ్రాయేలు ప్రజలకు సంబంధించిన వ్యక్తిని. సో ఆ దేవుణ్ణి ఆ దేవుడి కొరకు ఎదురు చూస్తున్నారు వాళ్ళు. ఎవరు? అక్కడ బానిసలు అందరూ కష్టపడుతున్నారు. వాళ్ళకు ఆశ ఏంటంటే దేవుడు వస్తాడు, మమ్మల్ని విడిపిస్తాడు. కానీ వారు దేవుడు రావట్లా, వాడు విడిపించబడటంలా. సో జాగ్రత్త గ్రహించండి. సో వాళ్ళు అలా ఎదురు చూస్తున్నప్పుడు చాలా కష్టాలు, చాలా ఇబ్బందులు పెడుతున్నప్పుడు మోసే ఒక సత్యాన్ని గ్రహించాడు. నేను హెబ్రీయులకు చెందిన వ్యక్తిని అనే సత్యాన్ని గ్రహించినప్పుడు ఈ మోసే ఏం చేయాలి తెలుసా? ఈ మోసే తన జ్ఞానంతో తన ప్రజలను రక్షించాలని అనుకుంటాడు. ఏంటది? తన జ్ఞానంతో తన ప్రజలను రక్షించాలి అనుకున్నాడు. కానీ తన జ్ఞానము సరిపోలా. అనగా ఒక హెబ్రీయుని, ఒక ఐగుప్తుని కొడుతున్నప్పుడు మా హెబ్రీయుని కొడతామా అని చెప్పేసి ఐగుప్తుని చంపేసి ఎవరు చూడకుండా భూమిలో కప్పేస్తాడు. భూమిలో కప్పేసి ఎవరు చూడడంలా అని చెప్పేసి కొంతకాలం తర్వాత రాజుగారికి తెలిసింది. రాజుగారికి తెలిసిన తర్వాత అక్కడ నుంచి ఏం చేశాడు? మిద్యాను అరణ్యానికి వెళ్ళాడు, పరిగెత్తుకొని వెళ్ళాడు. సో జాగ్రత్త గ్రహించండి. తన సొంత జ్ఞానంతో ఏదైనా చేయాలి అన్నా, ఎవరినైనా రక్షించాలి అన్నా, ఏదైనా చేసిన దానికి కప్పెట్టుకుంటూ ఒప్పుకోకుండా అలా ఉన్నట్లయితే ఏమవుతుంది? ఒక రోజు ఖచ్చితంగా తెలుస్తుంది. ప్రార్థన జీవితాన్ని కప్పపెట్టలేము, వ్యక్తిగత జీవితాన్ని కప్పపెట్టలేము. సో మనం చేసిన పద్ధతి కూడా ఏదో ఒక రోజు దేవుడు బహిర్గతం చేస్తాడు. కాబట్టి కప్పెట్టే ప్రయత్నం చేయడానికి ఏమాత్రం వీల్లేదు.
మోసే చేసిన పని ఏంటో తెలుసా? కప్పట్టే ప్రయత్నం చేశాడు. సొంతగా సంపాదించాలి, సొంతగా నా యొక్క ప్రజలను రక్షించుకోవాలని ఆశించాడు. కానీ సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు, సొంత తెలివితేటలు పని చేయవు. సహోదరి సహోదరుడా, ఉన్నారా ఎవరైనా? సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు, సొంతగా ఏదో చేయాలని ప్రయాసపడేవారు. సో చేసిన దాన్ని మరలా కప్పెట్టుకోవడానికి ప్రయాసపడి, ఎవరు మమ్మల్ని చూడడంలా, ఎవరు మమ్మల్ని అడగడంలా, ఎవరు మమ్మల్ని చెప్పేవారు ఎవరు లేరు అని చెప్పేసి కప్పట్టుకొని ఒకవేళ మా ప్రయాణము ముందు కొనసాగుతున్నట్లయితే జాగ్రత్తగా, ఒకరోజు భయం పుడుతుంది. ఒకరోజు నీ గుండె కొట్టుకోవడం ప్రారంభించబడుతుంది. సో అప్పుడు తట్టుకోలేకుండా ఏం చేస్తా తెలుసా? ఎక్కడికి పారిపోతావో తెలియని పరిస్థితి వస్తుంది. ఎక్కడికి వెళ్తావో, లోకంలో కలిసిపోతావో, ఆత్మహత్య చేసుకుంటావో, లేదా వేరే గ్రామాలకు వెళ్తావో, ఏమవుతావో ఎవరికి తెలియదు. కానీ ఆ రోజు మాత్రము మోసే మాత్రము అరణ్యంలోకి పారిపోయాడు. సో 40 సంవత్సరాలు రాజు దగ్గర, రాజు యొక్క భవనంలో ఉన్నాడు. మరో 40 సంవత్సరాల్లో ఎక్కడ ఉన్నాడు? విద్యానములో ఆయన ఇత్రో అనే మామ యొక్క గొర్రెలు కాస్తూ అక్కడ ఉన్నాడు. ఎక్కడ? 40 సంవత్సరాల్లో గొర్రెలు కాస్తూ ఉన్నాడు. గొర్రెలు కాస్తూ ఉన్నప్పుడు ఎందుకు 40 సంవత్సరాలు పట్టింది? మోసేను దేవుడు ఎన్నుకోవడానికి ఎందుకు 40 సంవత్సరాలు పట్టింది? వెరీ గుడ్. ఎందుకు? తనలో ఉన్న కోపము ఏంటంటే సొంత జ్ఞానంతో రక్షించాలి అని, ఆ రక్షించే క్రమంలో తన కోపాన్ని వ్యక్తపరిచాడు. ఆ కోపం వల్ల భయంకర ఒక నిండు ప్రాణాన్ని బలి తీశాడు. ఏం చేశాడు? నిండు ప్రాణాన్ని బలి తీశాడు. కాబట్టి తనలో ఉన్న కోపం పోవడానికి, తనలో ఉన్న గర్వం పోవడానికి, తనలో ఉన్న స్వార్థమేదో నా నిర్ణయంతో, సొంత ఆలోచనతో ఏదో చేస్తా అనే ఆ గర్వముతో, ఆ కోపము సంపూర్ణంగా తొలగించేంత వరకు దేవుడు ఎదురు చూశాడు. అనగా 40 సంవత్సరాలు పట్టింది. వింటున్నారా? ఆ 40 సంవత్సరాల్లో దేవుడు తర్వాత ఆ 40 సంవత్సరాలు కూడా ఇశ్రాయేలు ప్రజలు బహు భయంకరమైన కఠిన బానిసత్వంలో ఉన్నారు. అయ్యో, మమ్మల్ని రక్షించే రక్షకుడు రాడేమో, మమ్మల్ని కాపాడడానికి రాడేమో అనే పరిస్థితి గుండా వెళుతున్నప్పుడు జాగ్రత్త వినండి. అక్కడ మోసే ఎప్పుడైతే గొర్రెలు కాస్తున్నప్పుడు దేవుడు అతన్ని పిలిచాడు. పొద మండుతుంది, కానీ అది కాలిపోలా. అది ఏదో విచిత్రంగా అనిపించింది. ఒకసారి వెళ్ళి చూడాలి అని చెప్పేసి మోసే ఆ కొండ మీద ప్రయాసపడి ఎక్కి అక్కడ వెళితే అగ్నిలో నుంచి దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. సో జాగ్రత్త వినండి. ఎప్పుడైతే అగ్నిలో నుంచి దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, మోసే ఇది పరిశుద్ధమైన స్థలం, నీ చెప్పులను పక్కన పెట్టాడు అని చెప్పేసి ఆయన మోకరించాడు. మోకరించి తర్వాత, ఇదిగో నా ప్రజల యొక్క అర్ధధ్వానాలు ధ్వనులు నేను వింటున్నాను, వారు మోపెడుచున్నారు. కాబట్టి నువ్వేం చేయాలి? నా మాట విని తిన్నగా ఐగుప్తు దేశానికి వెళ్ళి నా ప్రజలను విడిపించాలి అని చెప్పినప్పుడు మోసేకు దేవుని పిలుపు వచ్చింది. ఏమొచ్చింది? దేవుని పిలుపు వచ్చింది. కానీ పిలుపు పొందిన మోసే 5 సాకులు మాట్లాడుతున్నాడు. 5 సాకులు మాట్లాడుతున్నాడు. ఆ 5 సాకుల్లో మొదటిగా ఏమంటాడు? నేను ఏ పార్టీ వాడిని. ఏమంటున్నాడు? నేను ఏ పార్టీ వాడిని? వాడిని రక్షించడానికి నాకు శక్తి సామర్థ్యం లేదు, ఏ పార్టీ వాడిని అని చెప్పేసి ఒక సాకు దేవునితో మాట. రెండవదిగా, నీవు ఎవరో, నీ పేరేమిటో నాకు తెలియదు, నేను వెళ్ళి ఏం చెప్పాలి, నేను వెళ్ళి ఏం బోధించాలి అని చెప్పేసి మరో సాకు మోసే దేవుడితో మాట్లాడుతున్నాడు. తర్వాత, నన్ను వారు నమ్మరు, ఒకవేళ నేను వెళ్ళినా వారు నన్ను నమ్మరు, కాబట్టి నేను వారిని రక్షించలేను, నేను మరలా ఐగుప్తు నుంచి వేరు చేయలేను, కాబట్టి నన్ను వారు నమ్మలేరు అంటున్నాడు. ఆ తర్వాత అంటున్నాడు, నేను నత్తివాణ్ణి, నాకు సరైన మాటలు రావు, నాకు సరైన
మాటలు రావు, మాట మంద్యము కలిగిన వాడిని, మాటలు లేని నేను ఏ విధంగా వారిని రక్షిస్తాను, ఏ విధంగా నేను వారిని కాపాడుతాను అని చెప్పేసి అంటున్నాడు. ఆ తర్వాత 5వదిగా నాకు బదులుగా వేరే ఎవరైనా చూసుకో, కానీ నన్ను వద్దు. ఇన్ని సాకులు మాట్లాడాడు. దేవుడు పిలిస్తే మనం చక్కగా వెళ్ళాలి, కానీ మనం ఏమంటాం ఆలస్యంగా లేచాము ఒక సాకు, ఆ రోజు పిల్లలు సరిగా లేవలేదు రెండో సాకు, జ్వరం వచ్చింది ఇంకో సాకు కదా. ఎన్నో సాకులు చెప్తాం మందిరానికి వచ్చేటప్పుడు. దేవుడు పిలిచిన ఆ పిలుపుకు తగినట్టు జీవించడానికి ఎన్ని సాకులో. మోసకు 5 దొరికినాయి, మనకు ఎన్ని సున్నాలైనా పెట్టుకోవచ్చు. మన అదృష్టం అది. ఏమంటారు? ఆయన పేరేంటట? బైబిల్లో ఉన్న దేవుడికి పేరే లేదు. హల్లెలూయా! ఆయన ఉన్నవాడు, ఆనువాడు, భూమి పునాదులు వెయ్యక మున్పో ఆయన ఉన్నాడు. ఆయన ఆదియు అంతము. ఒక మనుషుని చేత సృష్టించబడ్డవాడు కాదు బైబిల్ దేవుడు. ఒకరి చేత సృష్టించబడ్డవాడు కాదు, ఒక్కరిని సృష్టించినవాడు, సమస్తాన్ని సృష్టించిన వాడు, నేను ప్రకటించే ప్రభు అయిన దేవుడు. హల్లెలూయా! హల్లెలూయా! ఆయన నోటి మాటతో సృష్టిని సృష్టించిన వాడు, ఆయన రూపులో ఆయన పోలికలో నిన్ను నన్ను ఆయన చేసిన వాడు, ఆయన ఉన్నవాడు అనువాడు. హల్లెలూయా! వెళ్ళు, నేను ఉన్నవాడును అనువాడు నన్ను చెప్పు అని చెప్పేసే. ఎస్, ఇదిగో నీకు మాట మంద్యమైనట్లయితే నీకు బదులుగా మీ అన్న ఉన్నాడుగా. ఎవరు? అహరోను. అహరోను నీకు బదులుగా మాట్లాడతాడు. నీవు నిలబడు అని అన్నప్పుడు ఎన్ని సాకులు చెప్పిన దేవుడు ఏం చేస్తున్నాడు? వదలలేడు. మళ్ళా ధైర్యంగా బలపరిచాడు. సరే అని చెప్పేసి అలా కిందకి దిగి వెళుతున్నప్పుడు అహరోను అటు నుంచి వస్తున్నాడు. అహరోను, దేవుడు నాతో మాట్లాడాడు. ఏమని? నీవు నాకు బదులుగా మాట్లాడాలని. మోసే, దేవుడు నాతో మాట్లాడాడు కాబట్టి ఎదురుగా వస్తున్నాను. చూసారా? అలా వెళ్ళి అహరోను మోసే ఐగుప్తు దేశానికి వెళ్ళారు. అక్కడ వెళ్ళి, జాగ్రత్త వినండి, అక్కడ వెళ్ళి మోసే ఏమో దేవుడి నుంచి మోసేకు అందించిన ప్రతి ఒక్క మాటలు అహరోనుకి చెప్తే అహరోను చేస్తున్నాడు. హల్లెలూయా! సో ఎప్పుడైతే పాము పడేసింది ఎవరో తెలుసా? కదా మోసే కాదు, అహరోను. మోసే కర్ర పడేసినప్పుడు పామైంది ఎక్కడ? దేవుడి దగ్గర. కానీ ఇక్కడ మాత్రము అహరోను కర్ర పడేశాడు. ఎందుకంటే మోసేకు బదులుగా ఎవరున్నారు? అహరోను ఉన్నాడు. సో ఇద్దరు కూడా అద్భుతముగా ఆ యొక్క ఫరో తలను వంచడానికి 10 అద్భుతాలు చేశాడు. కఠిన పరుస్తుడే గొప్ప అద్భుతాలు చేశాడు. నీటిని రక్తంగా మార్చాడు. ఎస్, 10 అద్భుతాలు చేశాడు ఆయన. కప్పలు, ఈగలు, పేరులు, ఆ తర్వాత చిన్న చిన్న ఏమంటారు కదా, కురుపులు, పిడుగులు, అన్ని 10 అద్భుతాలు చేసి ఫరో తలను వంచేసి టోటల్గా అక్కడ ఉన్న 30 లక్షల మందిని తిరిగి దేవుని ఆరాధించడానికి వాళ్ళు వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. జాగ్రత్త వినండి. ఫరోతో పోరాడుతున్నప్పుడు ఫరోతో మోసే వెళ్ళి అంటున్నాడు, ఇదిగో మా ప్రజలను విడిపించు. మా ప్రజలు 3 దినాలంత దూరం వెళ్ళి అక్కడ మా దేవుణ్ణి మేము ఆరాధిస్తాం అన్నప్పుడు ఫరో పన్నిన పన్నాగాలు ఏంటి తెలుసా? ఎస్, మా దేశములో ఉండి మీరు ఆరాధించండి. అసలు ఫరో ఎవడు? మన దేశంలో ఉన్న వారిని ఆరాధించండి. ఫరో ఎవరు మాకు తెలియదు అని చెప్పేసి, యెహోవా ఎవరు నాకు తెలియదు అని చెప్పేసి ఫరో అంటున్నాడు. కాబట్టి జాగ్రత్త గ్రహించండి. అలా అంటున్నప్పుడు మరలా వచ్చి అంటున్నారు, మమ్మల్ని వెళ్ళనివ్వండి అన్నప్పుడు, అయితే వెళ్తే వెళ్ళండి, కానీ పురుషులను మాత్రమే పంపండి. ఎక్కడికి? ఆరాధించడానికి. స్త్రీలు వద్దు, పిల్లలు వద్దు,
అని చెప్పేసి వెళ్తే వెళ్ళండి, కానీ పురుషులు మాత్రమే వెళ్ళండి. ఆ తర్వాత అడిగినప్పుడు అంటున్నాడు, ఇదిగో మీరు వెళ్తే వెళ్ళండి, కానీ మీ గొర్రెలు మీ ఆస్తిపాసులు ఇక్కడే ఉంచి వెళ్ళండి. సో దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఎన్ని ఆటంకాలో, దేవుడి సన్నిధికి రావడానికి ఎన్ని ప్రమాదాలో, దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్తున్నప్పుడు ఎన్ని సమస్యలు, శారీరక సమస్యలు ఉన్నాయి, సమాజం నుంచి వచ్చే సమస్యలు ఉన్నాయి, సైతాన్ నుంచి వచ్చే బోలెడన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు అన్ని తట్టుకుంటా వాటన్నిటినీ ఓడిస్తూ దేవుని సన్నిధికి రావాల్సిన సమయము వచ్చి ఉంది. వాడిని ఓడించకుండా, వాడిని గెలవకుండా, ఏదో తిన్నగా చక్కగా వచ్చి ఆరాధిస్తామంటే వాడు ఒప్పుకోడు. మందిరానికి రావడానికి వాడు మొదటగా ఒప్పుకోడు. మొదటగా వద్దులే అంటాం. ఆ తర్వాత పోతే కూడా నేను ఒక్కనే వెళ్తాను ఉండు అంటాం. ఆ తర్వాత వెళ్తాం కానీ ఏదో కూడా ఆస్తిపాసులు దేవుడికి ఎందుకు, దేవుడు ఉన్నవాడే కదా కదా. సో దేవుని దగ్గర తీసుకురాకుండా అక్కడే దాచిపెడతాం. ఆ తర్వాత గ్రహించండి. సో అలా దేవుని దగ్గర రావడానికి ఎన్నో ఆటంకాలు, ఎన్నో అభ్యంతరాలు ఈరోజు లేదంటారా? దేవుని సన్నిధికి రావడానికి, ఆయన సన్నిధికి ఆలస్యం కావడానికి, ఆయన సన్నిధిలో ఎదిగా లేకపోవడానికి, ఆయన సన్నిధిలో గొప్పగా దేవుని యొక్క చిత్త ప్రకారంగా, దేవుని ఉద్దేశ ప్రకారంగా జీవించబడకుండా ఉండడానికి, దేవుని కుమారుగా, దేవుని కుమార్తెగా అద్భుతముగా ఆయన పరిచయంలో పాలుపొందులు పొందుకోవడానికి కారణము సాతాను ఎన్నో ప్రమాదాలు, ఎన్నో అడ్డంకులు వేస్తున్నాడు. ఈ లోక సంబంధమైన సమస్యతో, ఈ లోక సంబంధమైన కొన్ని అడిక్షన్స్ నీకు దపరిస్తున్నాడు. ఎంత సాతాను ఆటంకపరిచినప్పుడు కూడా దేవుని దగ్గర నిలబడి ఓడించి తన ప్రజలను విడిపించి ఆరాధించడానికి తీసుకువెళ్ళాడు మోసే ఆహారంలో. హల్లెలూయా. అలా తీసుకువెళ్ళిన వాళ్ళు చక్కగా వెళ్ళాలి. చక్కగా వెళ్తున్నప్పుడు మరలా ముందు ఎర్ర సముద్రం వచ్చింది, వెనుక ఏమో మరలా కొన్ని వెయ్యిలతో ఫరో ఏమో సైన్యంతో ఎదురొస్తున్నాడు. వెనుకకు వస్తున్నాడు. వెనుక ఏమో సైన్యం ఉంది, ముందు ఏమో ఎర్ర సముద్రం ఉంది. ప్రజలేమో మోసే మీద సనుగుతున్నారు. ఇందుకైనా మమ్మల్ని తీసుకువచ్చింది, ఈ సముద్రంలో పడి చావడానికి తీసుకువచ్చింది. అయిపోయి దేవుడు అన్నా ఇరుక్కబెట్టాం, ఇరుక్కున్నాం అని చెప్పేసి అందరూ ఎట్లుంటుంది, వృద్ధాపంలో ఉన్న వయసులో అయిపోయాయి. ఒక్కొక్క మాట, ఒక్కొక్క తూటలా మోసే మీద వదులుతుంటే మోసే ఏం చేయాలో అర్థం కావట్లా. మోసేకి ఉన్న ఒకే ఒక ఆయుధం, ఏ ఆయుధం పనిచేయదు, ఈ లోకంలో ఉన్న ఏ ఆయుధం చేయదు. దేవుడిచ్చిన ఒకే ఒక ఆయుధం, ఆ ఆయుధమే ప్రార్థన అనే ఆయుధం. హల్లెలూయా. దేవుడి బిడ్డలకు ఇచ్చిన, దేవుడిచ్చిన మొట్టమొదటి ఆయుధము ప్రార్థన ఆయుధం. కానీ ఈ ఆయుధాన్ని ఈరోజు వాడకుండా, ఈ ఆయుధాన్ని ఈరోజు పాటించకుండా ఎంతమంది నిర్లక్ష్యం కదా. ఒకవేళ ప్రార్థన చేస్తున్నాం అనే ఉన్నట్లయితే ఆ ప్రార్థనకు ప్రతిఫలము, ఆ ప్రార్థనకు క్రియ, ఆ ప్రార్థనకు భయభక్తులు కల్పిస్తలేవు కదా. కాబట్టి జాగ్రత్తగా హెచ్చండి. ఆ రోజు ఉండే ఒకే ఒక ఆయుధం ప్రార్థన. అయితే మోసే వెళ్ళాడు, వెళ్ళి తన కత్తెను సముద్రం మీద చూపించాడు. దేవుడు ఏం చేశాడు? 2 పాయలుగా చేశాడు. వారిని నడిపిస్తున్న మేఘం వారికి అడ్డుపడింది. అడ్డుపడి వారిని అక్కడే చీకటి కమ్మేసింది. అలా కమ్మేసి వారంతా ఆ ఎర్ర సముద్రం 2గా చీరిన తర్వాత వాళ్ళంతా కూడా దాటి వెళ్ళంత వరకు వారి క్షేమాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చింది. హల్లెలూయా. సముద్రం ఎవరి మాట వింది? దేవుని మాట విన్నది. ఆమేన్. ఎస్, సముద్రం దేవుని మాట వింది. 2 పాలుగా చేరేసి ఆ తర్వాత సో వాళ్ళు చక్కగా వెళ్ళారు. ఆ వెళ్ళిన తర్వాత వారు మరలా పరిగెత్తుకొని వారు వస్తున్నారు. అలా వస్తూ రథాలతో వస్తున్నప్పుడు వారు ఆ యొక్క సముద్రంలో మధ్య వరకు వచ్చిన తర్వాత మళ్ళా మోసే ఆ కర్ర ఆ సముద్రంపై ఎత్తగా ఆ సముద్రం ఏమైంది? కలిసిపోయింది. అందులో చాలా మంది రథాలు, ఫరో యొక్క సైన్యము కుప్పకూలింది. ఆ రథాలు కూడా దొరికాయి. ఆ రథాలు మ్యూజియంలో ఉన్నాయి. ఎప్పుడో
జరిగిన ఆ సత్యము దాదాపు 14 క్రీస్తు పూర్వం 1400 సంవత్సరంలో జరిగిన ఆ యొక్క భయంకరమైన దృశ్యాన్ని క్రీస్తు శకంలో దానిని బయట తీశారు. ఆ రథాలు కనుగొన్నారు. ఫలానా మోసే కాలంలో ఇది జరిగిన సంఘటన అనే సత్యాన్ని గ్రహించారు. ఇది ట్రూ, ఇది జరిగిన సత్యము అని. కాబట్టి జాగ్రత్త గ్రహించండి. ఈరోజు ఆత్మీయ యాత్రలో ముందు కొనసాగుతున్నప్పుడు ఖచ్చితముగా మీరు అనుకున్నా అనుకోకపోయినా వెనుక శత్రువు ఉంటాడు సాతాను, ముందు సమస్యలు ఉంటాయి. ప్రతి క్రైస్తవులకు ఇది ఖచ్చితంగా ఉంటుంది. ఈరోజు ఈ మధ్యలో ఇరుక్కున్నావు చూశారు. ఆ ఇరుక్కున్న దాన్ని చూసి నువ్వు భయపడుతున్నావు. అది ఆర్థికంగా ఇబ్బంది కావచ్చు, ఆరోగ్య సమస్య కావచ్చు, అది ఆత్మీయ లోపము కావచ్చు. నువ్వు మధ్యలో ఇరుక్కున్నావు. లోకానికి నీ సమస్యలకు మధ్యన ఇరుక్కున్నావు. దేవుని దగ్గర వెళ్ళడానికి మధ్యలో ఏమొచ్చి పడింది? సమస్య వచ్చి అడ్డుపడింది. ఆ సమస్యను జయించకుండా, ఆ సమస్యను ఎలా జయించాలో తెలియకుండా అతలకుతలం అయిపోయి అక్కడే ఏమవుతున్నావు? దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు. ఆ ప్రజలు కొంతమంది ఎందుకు చావడం తీసుకువచ్చారా? అదే జరుగుతుంది. దేవుడు కనుక ఉంటే ఈ రోగం నుంచి బయటకు తీసేయడా? దేవుడు కనుక ఉంటే నా కుమారుడు చనిపోయేవాడా? దేవుడు కనుక నిజంగా ఉన్నట్లయితే ఎందుకు ఈ సమస్య ఇరుక్కున్నా దేవుడికి కనిపిస్తలేదా? ఎందుకు ఎన్నో మాటలు వస్తున్నాయి. లడబడ ఊగే నాలుక ఉంది కదా మనకు. చిన్నదే, అవయవాలు చిన్నదే, కానీ పెద్ద అడవినైనా రాజ్యాలైనా కూల్ చేస్తుంది. అది అక్కడ మోసం జరిగేది. ఇది ఎంత జాగ్రత్త ఉంటే, ఎంత తక్కువ మాట్లాడితే అంత మనకు మంచిది. కాబట్టి దేవుడు 2 చెవులు ఇచ్చాడు. ఎందుకు తెలుసా? ఎక్కువగా వినాలి అని. ఎందుకు ఒకే నాలుక ఒకే నోరు తక్కువగా మాట్లాడాలని. కానీ మనం ఏం చేస్తాం? దీనికి అవకాశం ఇవ్వం. ఒకే ఒకటి చిన్నదే, కానీ ఈ పంచేంద్రాలను 4 ఆంధ్రాలు దొబ్బేసి ఇది ముందు ఉంటుంది నేనే అని. మాట విననివ్వదు, వాస్తవం ఏదో చూడనివ్వదు. లడబడ మాట్లాడుతుంది. నీకేదో అంతే మాట్లాడింది. ఏం సత్యాన్ని వినదు, సత్యాన్ని చూడదు, జ్ఞానంతో సత్యాన్ని గ్రహించదు, ఎగిసి పడుతుంది. ఈరోజు దాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాము కాబట్టి సమస్య. దాని కంట్రోల్ లేక ఉండడం కాబట్టి సమస్య. యాకోబు పత్రికలో ఉంటుంది. సో అది ఎంత బహు ఘోరమైనదో, ఎంత మన జీవితాన్ని నాశనం చేస్తుందో. కాబట్టి జాగ్రత్తగా వినండి. సో ఆ రోజు అందరూ ఆ విధంగా మాట్లాడుతున్నప్పుడు మోసే చేసిన పని తెలుసా? ప్రార్థన చేశారు. ఈరోజు నువ్వు ఇరుక్కుపడ్డా, 2 సంవత్సరాల మధ్య ఇరుక్కుపడ్డా, కష్టాల మధ్య, ఆర్థిక సమస్య, ఆరోగ్య సమస్య, ఆత్మీయ సమస్య ఒకవేళ ఉన్నా నువ్వు చెయ్యవలసింది ఏంటి తెలుసా? ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి ఆ ప్రార్థన? ప్రార్థన ఏం చేస్తుంది? ప్రార్థన ఏం చేస్తుంది చెప్పాలి. సమస్య తొలగించిందా లేదా మరి చెప్పాలి. ప్రార్థన ఏం చేస్తుంది? ఎలాంటి సమస్య అది? మనుషులు చేసే సమస్యనా? మనుషులు చేసే సమస్యనా? కాదు కదా. సో అలాంటి సమస్య నువ్వు కలిగి ఉన్నప్పుడు నువ్వు ఎక్కడ రావాలి? ప్రార్థన చేయడానికి దేవుడి మందిరానికి రావాలి. ఈ విశ్వాస వీరులను దేవుడు మనకు ప్రత్యక్షంగా చూపిస్తున్నా అంటే మన విశ్వాసం బలపరచడానికి. దాదాపు 6-7 మంది అయ్యారు కదా. సో అంతమంది విశ్వాస జీవితం మనం గ్రహించినప్పుడు కూడా మన విశ్వాసం ఇంకా దినదినము తగ్గుతుందే కానీ దినదినము పెరగలేకపోతుంది. ఎంత మనం ఎలాంటి పొజిషన్లో ఉన్నాం ఒకసారి ప్రశ్నించుకుందామా? అంత అద్భుతమైన జీవిత చరిత్ర దేవుడు చెప్పినా మనం ఇంకా వాడబడలేని స్థితిలో, తుప్పుపడే స్థితిలో ఉన్నాం. మనం ఎందుకొరకు బ్రతుకుతున్నాం అంటే చెప్తాం అందరూ, దేవుని కొరకు బ్రతకాలి అంటే. ఎందుకు వస్తున్నాం దేవుని అంతా చెప్తాం, కానీ సో అది ఆచరణలో రావడము, విశ్వాసం అనేది అది క్రియారూపకంగా ఉండాలి.
హల్లెలూయా. సో ఆ విశ్వాసంతో జయించారు. ఈరోజు విశ్వాసంతో నువ్వు జయించాలి అంతే. ఈరోజు ఈ పాఠము, ఈ ఎర్ర సముద్రము పాయలు కావడానికి పాఠం ఎందుకు నీకు బోధిస్తున్నా అంటే, ముందు సమస్య ఉన్నా వెనుక సమస్య ఉన్నా వారు జయించి ముందుకు సాగారంటే కారణము ఒకే ఒకటి, అది మానవ ప్రయత్నం కాదు అనే సత్యాన్ని గ్రహించాలి. ఈరోజు సొంత జ్ఞానం వల్ల, మానవ ప్రయత్నాల వల్ల ఏది కూడా సాధ్యము కాదు. దేవుడి వల్ల సమస్తము సాధ్యము. నీ రోగము తగ్గకపోయినా, నీ యొక్క సమస్య తొలగకపోయినా, ఆర్థిక ఇబ్బంది, నువ్వు బలహీనంగా ఉండి నువ్వు లేవలేకపోయిన పరిస్థితిలో ఉన్నా, నిన్ను హెచ్చించేవాడు, నిన్ను బాగు చేసేవాడు, నీ సమస్యను దూరం చేసేవాడు ఒకే ఒకడు, ఆయన దేవుడు. ఆయన సన్నిధికి వస్తే సమస్తము సాధ్యము అనే సత్యాన్ని గుర్తించాలి. ఆ రోజు ఏం చేయాలో అర్థం కాకుండా చిన్నగా దేవుని దగ్గర వెళ్ళాడు, ప్రార్థన చేశాడు. ఓ అద్భుతమైన సమాధానం వచ్చింది, ముందుకు సాగాడు. హల్లెలూయా. అలా ముందుకు నడిపిస్తూ ఉండగా జాగ్రత్త గ్రహించండి, అరణ్యములో ముందుకు వెళ్తున్నాడు. అలా వెళ్తున్నప్పుడు వారికి కావలసింది మేఘస్తంభము, అగ్నిస్తంభము, దేవుడు వారికి తోడై ఉన్నాడు. అలా నడిపిస్తూ ఉన్నప్పుడు చూడండి ఎంత భయంకరంగా వాళ్ళు విడిపించబడ్డప్పుడు కూడా వారి జీవితం అంతా, వారి మనసంతా ఐగుప్తు మీదనే. మేము అక్కడే బాగుండేవాళ్ళం, అక్కడే అంతా చేసేవాళ్ళం. ఆ బానిసత్వం వారికి నచ్చింది, ఆ పాపంతో జీవితం వారికి నచ్చింది. వాళ్ళు అంటున్నాడు మేము అక్కడే బాగుండేవాళ్ళం. మోసే ఈరోజు తిన్నడికి తిండి లేదు అని ఏడుస్తే వారికి ఏమి ఇచ్చాడు? మన్నాను ఇచ్చాడు. ఈరోజు సేమ్ అదే స్టోరీ జరుగుతుంది. మీరు చాలా చక్కగా ఆ స్టోరీ చదవండి, నిర్మకం చదవండి, ఇప్పుడు ఉన్న మీ జీవితాన్ని చదువు చూడండి, అదే జరుగుతుంది. అలా ఉండొద్దు అని దేవుడు మన కొరకు రాస్తే మనం అలానే జీవిస్తున్నాం. కాబట్టి జాగ్రత్త గ్రహించండి. మేము ఆత్మీయ యాత్రలో ముందు కొనసాగుతున్నప్పుడు పలు శోధనలు వచ్చిన ప్రార్థన ద్వారా ముందుకు నడిపించాలి. వారికి కావలసిన దేవుడు గొప్ప అద్భుతం చేశాడు. అరణ్యములో ప్రార్థించినప్పుడు వారికి ఏమొచ్చింది? ఆహారం వచ్చింది. మన్నా కురిపించాడు దేవుడు, పూరేలను దేవుడు కురిపించాడు. సో ఆ చక్కని మాంసము, చక్కని ఆహారం ఇచ్చాడు. అయినా బుద్ధిగా, తెలివిగా, భక్తి పనులు ఉండొచ్చుగా. అదే అప్పుడు వరకే, ఇచ్చింత వరకే, బాగుపడేంత వరకే వారి యొక్క ఆత్మ జీవితం. మరలా ముందు కొనసాగుతున్నారు. అలా కొనసాగుతున్నకు ముందు అమాలేకులు వచ్చారు. యుద్ధానికి అమాలేకులు వచ్చినప్పుడు అమాలేకు యోషువా దిగో, అమాలేకులేరు, సైన్యాన్ని సిద్ధపరచం అని చెప్పేసి సైన్యాన్ని సిద్ధపరిచినప్పుడు, ఆ సైన్యము సిద్ధపరుచున్నప్పుడు జాగ్రత్త వినండి. మోసే కొండ మీద 2 చేతులు ఎత్తితేనే ఏమవుతుంది? అక్కడ ఇశ్రాయేలు గెలిచేవారు. ఆ మోసే 2 చేతులు భారముతో ఒకవేళ దిగాయా, అమాలేకులు గెలిచేవారు, శత్రువులు గెలిచేవారు. ఎస్. కాబట్టి వాళ్ళు ఎంతవరకు అటు హూరు ఇటు ఆహారోను ఒక్కొక్క చేతిలో పట్టుకున్నారు. ఎంతవరకు పడుతున్నారు? అయ్యో ఆ రోజు పోతుంది, మేము ఓడిపోతున్నాం అని చెప్పేసి ఒక కర్రలు నిలబెట్టి వాళ్ళు అటొక్కరు ఇటొక్కరు ఒక చేయిని పట్టుకొని నిలబెట్టారు. ఎవరిని? మోసే హస్తాలను చాచి ఆ విధంగా. ఎందుకని? అది దించితే ఓడిపోయేవారు. సహోదరి సహోదరా జాగ్రత్త. మనము గెలవాలి అంటే మనం ఖచ్చితంగా సేవకులను బలపరచాలి. ఆ సేవకుల యొక్క ప్రార్థన, ఆ సేవకుల హస్తము దించినట్లయితే ప్రార్థన జీవితం మనం బలపరచాలి. సో మనం తోడుగా, అండగా ఉండాలి. ఒకవేళ ఆ సేవకుల యొక్క బలహీనైతే, ప్రార్థనలో బలహీనైతే ఏమవుతుంది తెలుసా? ఆ సంఘము ఓడిపోయింది. ఎందుకని? శత్రువు అయిన సాతాను ముందుగా బలవంతులను పరిణించే ప్రయత్నం చేస్తాడు. ఆ తర్వాత ఈ గుంపును ఉట్టిగానే తన యొక్క కబంధాస్తాల్లో చెప్పుకుంటాడు. కాబట్టి మనం ఎంతగా ఆ రోజు మోసకు హూరు ఆహారాలు ఎలాగైతే ఉన్నారో, ఈ రోజు సేవకులు ఖచ్చితంగా బలపరిచేవారిగా, తోడుగా ఉండేవారిగా మేము సైతం ఉన్నాం అని ముందుకు నిలబడే వ్యక్తులుగా ఉండాలి. అప్పుడే ఎస్ మనం కలిగి ఉన్న సమస్యను జయించగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్త గ్రహించండి. సో ఆ విధముగా వారు అలా ముందుకెళ్ళి మోసే మరలా కొండ మీద వెళ్ళి ఏం చేయాలి తెలుసా? 40 రాత్రుల్లో 40 పగలు ఉండి దేవుడితో ముఖాముఖిగా మాట్లాడాడు. అలా మాట్లాడి దేవుడు 10 సూత్రాలు అనగా 10 ఆజ్ఞలు దేవుడు ఇచ్చాడు. అలా ఇచ్చినప్పుడు
ఎస్, అలా వచ్చి ఇచ్చినప్పుడు కిందకి దిగి వచ్చాడు. కింద దిగి వచ్చినప్పుడు ఏం జరిగింది? మరలా ప్రజలంతా ఏమయ్యారు? మరలా కుక్క తోకరా, మరలా నిద్రనే. ఈ జీవితానికి లైఫ్ లాంగ్ నిద్రనే కదా. సో వాళ్ళు ఎంత చెప్పినా, ఎంత వాళ్లకు ఎన్ని అద్భుతాలు చేసినా, ఎంత ఆశ్చర్యకాలు చేసినా, వారిని బ్రతికించినా, వారి బుద్ధి ఏం చేసింది? మరలా విగ్రహారాధన. ఇంతసేపు నడిపించాడు, ఇంతసేపు అద్భుతాలు, ఐగుప్తులో 10 అద్భుతాలు చేశాడు, చూడలేదా? ఎర్ర సముద్రం 2 మార్చడం చూడలేదా? అంతా చేసిన మరలా వారి బుద్ధి ఎక్కడికి వెళ్ళింది? మరలా విగ్రహం దగ్గర. అది చూసిన ఆ మోసే కోపం వచ్చి ఆ పలకలు పడేసింది. ఆ పడేసినప్పుడు అక్కడ ఉన్న అందరూ కోరహ కుమారులు వాళ్ళందరూ కూడా చనిపోయారు. వారిని భూమి మృంగివేసింది కొన్ని వేల మందిని. జాగ్రత్తగా గ్రహించండి. ఎందుకు ఇదంతా చెప్తారంటే ఒక్కొక్కది ఒక్కొక్క పాఠంగా దేవుడు మాట్లాడుతాడు. దేవుని మాటలు వచ్చినప్పుడు, దేవుడు సేవకుడు వచ్చేంత వరకు, ఉపవాసంలో ఉన్నంత వరకు, ఉపవాసంలో ఆయన ఉంటే, దేవునితో ఆయన గడిపితే వీళ్ళేం చేస్తున్నారు? పనులకు వెళ్తున్నారు. వీళ్ళేం చేస్తున్నారు? ఇష్టంగా ఆలోచిస్తున్నారు. వీళ్ళేం చేస్తున్నారు? తల్లిని అనుభవించాలి, వీళ్ళైతే అనుభవించలేరు. వీరేం చేస్తున్నారు? వారికి సైతానిక కుయుక్తి బుద్ధి పెట్టేసి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఇదిగో మనకెక్కడ, ఇంకా దేవుడు ఎక్కడ, మన సేవకుడు ఎక్కడ ఉన్నారు ఇంకా అని చెప్పేసి ఏం చేస్తుంది తెలుసా? మీ దగ్గర ఉన్న బంగారం తీసుకొచ్చి ఒక బంగారు దూడను తయారు చేద్దామని చెప్పేసి ఆ బంగారు దూడను తయారు చేసి సాగిలే పడము ప్రారంభించాం. ఏమైనా ఉందంటారా విడిపించేదానికి? ఏమీ లేదు, మొత్తం పడిపోయాడు. సో ఈరోజు అదే సేవకులు ఉపవాసంతో ఉండి, సేవకులు ఉపవాసాలు ఉన్నారు, మందిరానికి వచ్చి దేవునితో కలిసి మనం ముందుకు సాగాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? మందిరానికి రాకుండా పోయి దూరంగా ఉన్న వారికి మేమేమో ఆన్లైన్లో ఉంటే దగ్గరగా కూడా అదే లైవ్లో చూస్తున్నాం. సో లైవ్ ప్రాముఖ్యం కాదు, దేవుని సన్నిధి ప్రాముఖ్యం. ఇది దూరంగా ఉన్న వారికి, మంచిర్యాలంత ప్రాంతంలో ఉన్న వారికి, లేదా చాలా మంది ప్రార్థన చేయడానికి మేము చూస్తామని చెప్పేసి విజయవాడ నుంచి, తర్వాత గుంటూరు నుంచి, కొంత దూరం నుంచి, ఈస్ట్ గోదావరి నుంచి వాళ్ళు కూడా చూడడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మేము పెట్టడం జరుగుతుంది. సో ఆ పెట్టిన పుణ్యానికి లైవ్ చూడడానికి మనకు కూడా లేదు. కొంతమంది వస్తున్నారు, చలో 2-3 టైప్ చేస్తున్నారు కదా, మరలా అది భక్తియా? దేవుడు నేను చూస్తలేదా? 1 గంట ఉపవాసం ఎంతమంది ఉన్నారు అంటే చేయి చూపిస్తారు. కనీసం 1 గంట దేవుడితో గడపడానికి, ఒక దేవుడితో సన్నిధిలో ఉండడానికి, ఒక లైవ్లో ఉండడానికి, చక్కగా ప్రార్థనడానికి 1 గంట గడపలేని నువ్వు ఏం ఉపవాసం చేస్తున్నావు? ఒకసారి ప్రశ్నించండి, ఒకసారి ప్రశ్నించుకోండి. ఏం ఉపవాసం ఉన్నావు? ఉదయం 1 గడియ, సాయంత్రం 1 గడియ. కానీ దానియేలు దినమునకు 3 సార్లు మోకరించేవాడు. సో చెప్పొచ్చేది ఏంటంటే, దేవుని దగ్గర వారు గడుపుతుంటే వీళ్ళకి చెడిపోతున్నారు. ఇంతకాలం చేసిన అద్భుతాలు, ఇంతకాలం చేసిన ఆ మేలులు సమస్యలు దేవుడు ఇస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు, కుమార్తెలను మన్మలను పోషిస్తున్నాడు, ఆటంకాలు లేకుండా రక్షిస్తున్నాడు. ఈ ప్రయాణంలో యాక్సిడెంట్ కాకుండా, నీవు కలిగి ఉన్న ప్రతి నీకు దగ్గర కాకుండా నిన్ను కాపాడుతూ రక్షిస్తూ వస్తున్నప్పుడు కూడా అంతా మేలు చేసి అనేక మందిని ఎదుట, కళ్ళ ఎదుట పిక్కలు రాళ్ళగా రాలిపోతున్నారు, చనిపోతున్నారు. నీకంటే యవనతులు, నీకంటే బలార్థులు, నీకంటే గొప్పవారు చనిపోతున్నప్పుడు కూడా నీ ఎదుట అన్ని చూసి అన్ని చేసినప్పుడు కూడా నువ్వు ఈ రోజు మళ్ళా ఎలా ఉన్నావు? అంతే, కుక్క తొక్కన వంకన కదా. అలాగా ఉండడానికి ఏమాత్రము వీలేదు. దేవుడితో గడపడానికి నాయకుడు వెళ్ళాడు, మమ్మల్ని నడిపించే నాయకుడు వెళ్ళాడు, మాతృడు వెళ్ళాడు. వచ్చేంత వరకు మనం కూడా ఇక్కడ ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, క్షేమంగా రావడానికి ప్రార్థన చేయాలి. దేవుడి నుంచి మాకు మాటలు తీసుకొస్తాడు, దేవుడి నుంచి మాకు జీవితంలో మాటలు తీసుకొస్తాడు అనే బుద్ధి ఎక్కడ ఉందంటారా? లేదు. ఈ రోజుల్లో కూడా ఒక్కని కూడా బుద్ధి లేదు. ఎందుకని? ఆ దేవుడు చేసిన మేలులు జ్ఞాపకం ఉంటే కదా, దేవుడు చేసిన జీవము
దేవుడు చేసిన మేలు జ్ఞాపకం ఉంటే కదా. ఒక్కరికి బుద్ధి లేదు వారికి. పై పెంచో అందరూ పడిపోయారు. ఒకే ఒక యెహోషువ మాత్రమే ఏం చేస్తున్నాడు? కొండ కింద దిగో భాగన ఆయన కూడా ఎదురు చూశాడు, నమ్మాడు. అది విశ్వాసం. యెహోషువ విశ్వాసం ఎక్కడా? వీళ్ళ విశ్వాసం ఎక్కడా? ఒక్కసారి ఆలోచించారు. ఎందుకని? అదే ఐగుప్తు యొక్క ప్రయాణం రిపీట్ అవుతుంది అంతే దినాలలో. కావాలా? వద్దు. దేవుడు మన కొరకు ఎందుకు రాశాడంటే రిపీట్ కావద్దు, వారి వలే నా ఉగ్రత పడవద్దు. కాబట్టి కదండి యేసుక్రీస్తు ఎందుకు పంపాడు? నిన్ను నన్ను రక్షించడానికి పంపాడు. అంతేకాని మాటి మాటికి పడిపోవడానికి, మాటి మాటికి చెడిపోవడానికి, మాటి మాటికి ఉండడానికి కాదు. ఎస్, దేవుడు కృపామయుడు, కృప చూపించేవాడు. ఎన్నిసార్లు పడినా క్షమిస్తాడు. ఎక్స్క్యూజ్ మీ, అలా క్షమించేవాడైతే ఎందుకు యూదాను చూసి ఊరుకున్నాడు? పాపం చేసి క్షమించేవాడైతే ఎందుకు ఆయన రక్తము మా మీదకు వచ్చునుగా కానీ ప్రార్థించినప్పుడు, వాళ్ళు కోరుకున్నప్పుడు అదే రక్తము ఇశ్రాయేలు మీద ప్రజల మీద రాలేదా? అదే రక్తము ఇశ్రాయేలు పై ఊచ కోత కోసినప్పుడు ఆ నీరో చక్రవర్తి కాలంలో, ఆ హిట్లర్ కాలంలో ఎందుకు ఆ శాపం వచ్చి పడింది? చేసిన తప్పుకు మనం ఖచ్చితంగా మూల్యం చెల్లించక తప్పదు. కాబట్టి జాగ్రత్త గ్రహించండి. ఈరోజు మనం ఎలా ఉండాలి? సేవకుడు ఏదైతే దేవుడి నుంచి తీసుకొచ్చిన వార్త ఏమిటో ఖచ్చితంగా వినేవారుగా, ఆ విధంగా ఒక సంఘంలో ఉన్న కట్టడాలను మేము గ్రహిస్తూ మనం ముందుకు సాగే విధంగా ఉండాలి. సంఘానికి ఒక విధులు లేకుండా, సంఘాన్ని యొక్క నాయకుడు లేకుండా, సంఘం ఒక సరైన పద్ధతి లేకుండా ఇష్టం వచ్చినట్లు ఇష్టం పోతూ అలా పోవడానికి ఇది ఒక ఫంక్షన్ హాల్ కాదు, ఒక పెళ్లి కాదు. అవునంటారా కాదంటారా? ఏంటిది? ఎప్పుడో ఒక రావడానికి, ఎప్పుడో ఒక వెళ్ళడానికి ఇది పెళ్లి కాదు. దిస్ ఈస్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. హల్లెలూయా. దేవుని యొక్క శరీరము మన ఇష్టం వచ్చినట్లుగా ఉండడానికి నీకు హక్కు లేదు, నాకు హక్కు లేదు. చూశారా? కాబట్టి దేవుని యందు భయభక్తులతో మీరు నమ్మినా నమ్మకపోయినా, మీరు ఎప్పుడు వచ్చినా నేను ఏం చేస్తున్నా చెప్తున్నా, మళ్ళా అదే టైపు ప్రారంభించా. ఈ రోజు ఎవరు వచ్చా తెలుసా? నంబాలని సరోజ సహోదరి వచ్చింది. కరెక్ట్ టైంకి మేము ప్రారంభించాం. ఎందుకు ఈ ఆలస్యం? దూరంగా ఉన్నవారేమో అంత త్వరగా వెళితే హైదరాబాద్కు వెళ్తున్నారు, కరీంనగర్కు వెళ్తున్నారు, ఎక్కడెక్కడో ఆంధ్ర నుంచి ఇక్కడ వస్తున్నారు. మనకేం వచ్చిందే పోయే కాలం. దగ్గర ఉండి మన భజన ఉడవదు మరి దేవుని భజన చేయడానికి కదా. కాబట్టి జాగ్రత్త. ఆ రోజు మోసే వచ్చేంత వరకు త్వరగా చనిపోయింది. ఉపవాసంగానే ఉన్నా. ఈరోజు దేవుని నేను ఉపవాసం ఎంత పొందుకున్న ప్రయోజనం ఏమిటి చెప్పండి? ఆ రోజు అంత దేవుని నుంచి పొందుకున్న ఆ ఆజ్ఞలు ఏమయ్యాయి? పని చేయలేమండి. కానీ మోసే తను తాను కాపాడుకున్నాడు అంతే తప్ప. కానీ అందరు ప్రజలు మరలా కుప్పకూలిపాడు. అక్కడ నుంచి ఆయన వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత జరగచ్చండి, అక్కడ నుంచి మోసేకు చెప్పాడు, మరలా ఇదిగో నా దగ్గర మరలా నువ్వు రాయి అని చెప్పేసి మరలా పలకలు రాసి మరలా ఇచ్చాడు. ఆ తర్వాత జరగచ్చండి, కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మరలా వాళ్ళకేమైంది? దాహమైంది. ఆ దాహమైన తర్వాత మరలా సనుగులు మొదలుపెట్టారు, మళ్ళా గునుగులు మొదలుపెట్టారు. మళ్ళా వదిలిపెట్టిన తర్వాత తస్తిపోతున్నాం, నీళ్లు లేవు. దానికంటే ముందు ఒకసారి చేదు నీళ్లు వారికి ఎదురయ్యాయి. కానీ ఆ చేదు నీళ్లను మోసే ఒక కొమ్మ నరికి నీళ్ళలో పడేసినప్పుడు చేదును మధురంగా మార్చాడు. సో మరొకసారి అదే నీళ్లు లేని పరిస్థితి వచ్చింది. మరి నీళ్లు చేతిగా ఉన్నప్పుడు మార్చిన దేవుడు వాళ్ళకి గుర్తు రాలేదా? ఆహారము లేనప్పుడు, ఆకలి అలమటిస్తున్నప్పుడు, ప్రార్థన చేసినప్పుడు దేవుడు గుర్తు రాలేదా? నీళ్ళు ఇవ్వలేడా?
వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేసి ఒక ఉపవాసం మొదలు పెడితే ఏమవుతుంది? ఏమొచ్చేది? ఆ బుద్ధి లేదు. మరలా వెళ్ళి మోసేపై తరుగుతే మరలా మోసేకు ఏమొచ్చింది? కోపం వచ్చింది. దేవుడు మరి ఏం ప్రభా ఏం చేయమంటావు? మోసే 2 సార్లు 3 మార్గులారా ఎంతకని చెప్పరా మీకు అని చెప్పేసి అంటాడు. ఎవరిని పట్టుకొని? జనంగలను పట్టుకొని. ఎంత చెప్పినా ఏది చేసినా మరలా మరలా ఏడుపు, మరలా కష్టాలు, మరలా సరి అయిన నిలబడు అనేది నిలకడనేది లేదు. దేవుని లేదు నిలబడక అనేది లేదు. ఎంతకాలం భరించాలి మిమ్మల్ని? ఎంతకాలం నడిపించాలి? ఎంతకాలం ఎంత చెప్పినా వినకుండా కుక్కతో ఒక వంకరలాగా ఉంటాడు దుర్మార్గులా అని చెప్పేసి చిట్టే ఆ కోపానికి పాపం మోసే తెలుసా? దేవుడు అన్నాడు మాట్లాడు మోసే, నీళ్ళు వస్తుంది మాట్లాడు అంటే వీళ్ళ మీద ఉన్న కోపంతో ఏం చేశాడు? కాస్త వెళ్ళి కట్టెతో ఒకసారి కాదు మళ్ళా 2 సార్లు కొట్టాడు. వాస్తవంగా బండ ఎన్నిసార్లు కొట్టబడాలి? క్రీస్తు అనే బండ ఒక్కసారి కొట్టబడాలి, ఒక్కసారి రక్తం చిందించాలి. కానీ మోసే చేసింది ఏంటి కదా? 2 సార్లు కొట్టాడు. వాస్తవంగా మాట్లాడు మోసే, దిగో ఈ ప్రజలకు నేను నిలుస్తానంటే వీరి మీద ఎంత చెప్పి సడన్లీగా కోపంతో ఆయన ఆడడం వల్ల ఏం జరిగింది తెలుసా? ఏం జరిగింది? నీళ్ళు వచ్చినాయి కానీ తండ్రి కళ్ళలోంచి కన్నీళ్ళు వచ్చాయంట. బండ ఎప్పుడైతే బద్దలైందో ఆ బండ నుంచి నీళ్ళు వచ్చాయి కానీ తండ్రి అయిన దేవుడి నుంచి కళ్ళ నుంచి నీళ్ళు వచ్చాయి. యేసుక్రీస్తు ఎప్పుడైతే మరణించాడో బండ కొరింథీలో ఉంటుంది, ఆ బండ క్రీస్తే. బండ కొట్టబడ్డప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు కొట్టబడ్డప్పుడు ప్రజల పాప క్షమాపణ పొందుకోవడానికి రక్తం అయితే చిందించాడే కానీ తండ్రి అయిన దేవుడి నుంచి కన్నీళ్ళు వచ్చింది. సొంత కుమారుని అప్పగించి వారి కొరకు ప్రాణం పెట్టాం. సో జాగ్రత్త గ్రహించండి. సో నీళ్లు వచ్చాయే, వాళ్ళు చక్కగా త్రాగారు, తిన్నారు, స్నానం చేశారు, అంతా చేశారు. అక్కడి నుంచి మళ్ళా వెళ్తున్నప్పుడు ఆ అరణ్యంలో ఎన్నో వేల మంది సర్పం చేత కాటు వేసి చనిపోయాడు. కాటు వేసి చంపబడ్డారు. సో మోసే ఎంత అద్భుతమైన వాడాయంటే, ఎంత గొప్పవాడాయంటే మనము చూసినట్లయితే మోసే అద్భుతముగా అరణ్యములో ఏం చేశాడు? సర్పాన్ని ఎత్తాడు, క్రీస్తు సాదృశ్యముగా. యోహాను 3:14. నంబర్ 2 హెబ్రీ పత్రికలో ఐగుప్తు ధనాన్ని విడిచిపెట్టాడు. నంబర్ 3 ఇలాంటి ప్రవక్త ఇప్పుడు వరకు రాలేదు అని ద్వితీయోపదేశకాండము 34:12 ఉంటుంది. అనగా సో జాగ్రత్త వింటండి, 3 ముక్కలు. నంబర్ 1 ఐగుప్తును విడిచిపెట్టాడు. నంబర్ 2 నా ఇల్లంతా ఆయన నమ్మకస్తుడు. నంబర్ 3 ఇలాంటి ప్రవక్త లేడు, దేవుడు ఇచ్చిన సాక్ష్యం. హల్లెలూయా. సో జాగ్రత్త గ్రహించండి, ఎప్పుడైతే విశ్వాసాన్ని బట్టి లోకాన్ని వదిలిపెట్టాడో, ఐగుప్తు సాదృశ్యము లోకము, ఫరోకు సాదృశ్యము సాతాను, ఇశ్రాయేలు ప్రజల సాదృశ్యము విశ్వాసులకు, మోసేకు సాదృశ్యము ప్రభువైన యేసుక్రీస్తు, వారి ప్రయాణముకు సాదృశ్యము వారు కానానికి వెళ్తున్నారు. మనం ఇప్పుడు పరలోకానికి ఈ ఆత్మీయతను కొనసాగిస్తున్నాం. కాబట్టి సహోదరుడా జాగ్రత్తగా గ్రహించండి. మోసే అలా అరణ్యంకు వెళ్తుండగా దేవుడు మోసేతో మాట్లాడుతున్నాడు, ఇదిగో నాకు ఒక్కంటూ మందసము చెయ్యంటే మందసము చేశాడు. మొట్టమొదటిసారిగా మోసే ఏం చేయాలి తెలుసా? గుడారాన్ని దేవుడు చెప్పినట్టుగా గుడారాన్ని చేయించి ఆ తర్వాత మందసము చేయించాడు. ఆ మందసములో 3 వస్తువులు పెట్టాడు. మొదటిగా మన్నా తిన్న ప్లేటు, నంబర్ 2 ఆ హోరోను చిగిరించిన కర్ర, నంబర్ 3 ఏంటది 10 ఆజ్ఞల పలక. ఈ 3
మందసంలో పెట్టాడు. ఆ మందసము ఉన్న చోట విజయం వస్తుంది. ఆ మందసంలో ఎవరున్నారు? ఈ 3 వస్తువులను చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే కనిపిస్తాడు. ఎవరు? పలక అనగా ఆయన వాక్యం ఉన్నవాడు. ప్రేత ఆహారము, పైనుంచి దిగి వచ్చిన జీవాహారము నేనే అంటున్నాడు. చిగురించిన కొమ్మ, చనిపోయి 3వ రోజు తిరిగి లేచిన ఒకే ఒక కొమ్మ ప్రభువైన యేసుక్రీస్తు. ఈ 3కి సాదృశ్యము ప్రభువైన యేసుక్రీస్తు. సో ఆ రోజు పెట్టింది అది నెరవేర్చబడింది. హల్లెలూయా. అర్థమైంది ఏమన్నా? ఆ రోజు పెట్టిన 3 వస్తువులకు సాదృశ్యం కూడా ప్రభువైన యేసుక్రీస్తు. సో ఈ యొక్క మోసేను చూసినట్లయితే ఆయన విశ్వాసాన్ని బట్టి ఏం వదులుకున్నాడు? ఐగుప్తును వదులుకున్నాడు, అనగా లోకాన్ని వదులుకున్నాడు. ఆ రోజు ఐగుప్తులో ప్రపంచ దేశాల కన్నా ఓ అద్భుతమైన డెవలప్ కంట్రీ ఏదైనా ఉందంటే ఐగుప్తు. ఇప్పుడు ఉన్న పేరు ఈజిప్ట్. విన్నారా ఎప్పుడైనా ఈజిప్ట్? ఎస్, అదే. సో గ్రహించండి, ఆయన విశ్వాసాన్ని బట్టి ఐగుప్తును వదిలిపెట్టాడు. విశ్వాసాన్ని బట్టి రాబోయే రోజుల్లో ప్రతిఫలం పొందుకోబోతున్నాడనే విశ్వాసము బట్టి ఆ భవిష్యత్తుపై దృష్టి ఉంచాడు ఆయన. హల్లెలూయా. విశ్వాసాన్ని బట్టి స్థిరబుద్ధి గలవాడై ఈ రాజుకు, ఈ లోకానికి భయపడకుండా స్థిరముగా ఉండగలిగాడు. విశ్వాసాన్ని బట్టి పస్కా పండగను మొదలుగా ఆచరించాడు. హల్లెలూయా. ఎస్, ఒకటి మర్చిపోయాను. వాళ్ళు విడుదల అయ్యేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా గొర్రెను వధించి పస్కా పండగ అక్కడ ఆచరిస్తాడు. అలా ఆచరించిన ఆ యొక్క ఆచారము ప్రతి ఒక్కరు రక్తం చిందించి గుమ్మకు రాస్తే రక్తం ఉన్న వారిని మాత్రమే మరణదూత వదిలిపెడుతుంది. ఒకవేళ రక్తం లేకపోతే ఆ మరణదూత చంపేస్తుంది. సో ఈ రోజు కూడా అదే, యేసు రక్తం చేత నువ్వు కడగబడినట్లయితే నీవు రక్షించబడతావు. సాతాను కబంధస్తాల్లో నువ్వు చిక్కావు. అదే రక్తము గనక లేకపోతే నువ్వు మరణదూత వచ్చి నిన్ను చంపేస్తుంది, నరకానికి తీసుకువెళ్తుంది. అందులో సందేహము ఏమీ లేదు. కాబట్టి మోసే విశ్వాసాన్ని బట్టి మేము రక్షించబడతాం, ఈ రక్తం మమ్మల్ని విడుదల చేసింది, ఈ రక్తం మమ్మల్ని రక్షిస్తుంది అని చెప్పేసి ఆ పస్కాను ప్రారంభించాడు, ఆచరించాడు. విశ్వాసాన్ని బట్టే మళ్ళా ఎవరైనా ఈ గొర్రెను కోసి రక్తాన్ని పెడితే రక్షించబడతామని నమ్ముతారు ఎవరన్నా? అంత ఈజా? అదే విశ్వాసం. నమ్మగలిగాడు, దేవుడు చెప్పాడు, నేను చేస్తున్నాడు, అది నమ్మాడు. విశ్వాసాన్ని బట్టి వారు ఎండిన నేల మీద నడవగలిగారు. ఆమేన్. విశ్వాసాన్ని బట్టే సముద్రాన్ని 2 పాయలుగా చేర్చగలిగాడు. కాబట్టి విశ్వాసాన్ని బట్టే వాళ్ళు చక్కగా ముందుకు సాగారండి. హల్లెలూయా. ఈరోజు మనకెందుకు ఇలాంటి విశ్వాసం లేదు? విశ్వాసాన్ని బట్టి మందిరానికి రావట్లా, విశ్వాసాన్ని బట్టి బైబిల్ చదవలా, విశ్వాసాన్ని బట్టి దేవుడికి సమర్పించుకోవడంలా, విశ్వాసాన్ని బట్టి మనకు ప్రతిఫలం ఎక్కబోతున్న పరలోక రాజ్యం గురించి మనము విశ్వాసాన్ని బట్టి ముందుకు కొనసాగడంలా, విశ్వాసాన్ని బట్టి మనం కలిగిన విశ్వాసము స్థిర బుద్ధి కలిగి, స్థిర విశ్వాసం కలిగి ఉండలేకపోతున్నాం. ఎందుకని? ఆయన కలిగిన విశ్వాసం ఏమిటి? ఈరోజు నీవు కలిగిన విశ్వాసం ఏమిటి? ఎందుకు స్థిరంగా ఉండలేకపోతున్నాం? ఎందుకు బలంగా ఉండలేకపోతున్నాం? ఎందుకు ఆ రక్తంలో కడగబడి కూడా మరలా ఇశ్రాయేలు ప్రజల్లాగా రాలిపోతూ ఉంటాం? జాగ్రత్త గ్రహించండి. విశ్వాసాన్ని బట్టి లోకాన్ని నువ్వేం చేయాలి? విడిచిపెట్టాలి. ఆ రోజు ఐగుప్తును విడిచినట్లుగా విశ్వాసాన్ని బట్టి లోకాన్ని విడిచిపెట్టాలి. ప్రభువైన యేసుక్రీస్తును మాత్రమే వెంబడించాలి. ఓ గొప్ప తీర్మానం తీసుకున్నాడు ఆయన. ఈ అల్పకాల పాప భోగములో నివసించడం కంటే క్రీస్తు ప్రజలతో శ్రమ. ఎందుకని మరి శ్రమ వస్తే ఎందుకు దేవుని మందిరం రాలేకపోతున్నాం? కష్టాలు వస్తే ఎందుకు రాలేకపోతున్నాం? ఆ రోజు క్రీస్తు ప్రజలతో శ్రమ అనుభవించడము మేలు అని ఆయన ఎన్నుకున్నాడు. ఈరోజు ఆత్మీయంగా ముందుకు సాగుతున్న కష్టాలు వస్తే అయిపోయాయి. అదేదో భారముగా, ఇదేదో నీకే జరిగినట్టుగా, ఇక ఎప్పుడో ఎక్కడ జరిగినట్టుగా ఒకసారి ఆలోచన. అందుకే బైబిల్ కరెక్ట్గా చదవండి.
ఆయన ఆజ్ఞ లేనిదే ఏది కూడా జరగనే జరగదు. ఒకవేళ జరిగిందా, ఇంతకుముందు ఇలా జరిగింది కాబట్టి నువ్వు ఇలా చేస్తే దాన్ని జయించగలుగుతావు అనే అద్భుతమైన సమాధానము, అద్భుతమైన మార్గము దేవుడు నీకు నాకు ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. విశ్వాసం బట్టి స్థిరంగా ఉండలేకపోతున్నాం, విశ్వాసం బట్టి క్రీస్తు కొరకు జీవించలేకపోతున్నాం, కడవరి వరకు మేము ఆయన రక్తంలో విడుదల కాలేకపోతున్నాం. రక్షించబడుతున్నాం, బాప్తిసం తీసుకుంటున్నాం, కానీ ఇంకా విడుదల కాలేని ఇశ్రాయేలు ప్రజల్లాగా మేము అలాగనే ఉన్నాం. ఈరోజు అలానే ఉన్నాం. అయినా ఈ రోజైనా ఈ మాట విని నువ్వు సంపూర్ణంగా రక్షించబడతావేమోనని, ఈ మోసే యొక్క జీవిత చరిత్రతో నీ జీవిత చరిత్ర మార్చాలి అని దేవుడి రోజు నీతో మాట్లాడుతుంటాడు. జాగ్రత్త గ్రహించండి. ఒకవేళ సమస్యల గుండా, ఆర్థిక గుండా ఒకవేళ వెళ్ళినట్టయితే ప్రార్థన ద్వారా జయించాలి, కానీ ఆత్మీయత పోగొట్టుకోవద్దు. దేవుని సన్నిధిలో భయం భక్తి కలిగి ఉండడం పోగొట్టుకోవద్దు. నంబర్ 2, మోసే దేవుని ఇల్లంతా నమ్మకస్తుడు. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 5, 6లో ఎస్, ఆయన ఇల్లంతా నమ్మకస్తుడు. అదేవిధంగా సంఖ్యాకాండము 12వ అధ్యాయం 7వ వచనంలో ఇదే మాట ఉంది, ఆయన నా ఇల్లంతా నమ్మకస్తుడు. ఎస్, ఆ రోజు సంఖ్యాకాండంలో ఎందుకు ఈ మాట రాయబడిందంటే, మిరియాము నీవేనా, నువ్వు ప్రార్థిస్తేనే దేవుడు వింటాడా, మేము ప్రార్థిస్తే వినడా అని చెప్పేసి అన్యాయంగా వాళ్ళు ఎదురు పడుతున్నప్పుడు ఎస్, అప్పుడు వారిని దేవుని దగ్గరకు పిలిపించి దేవునికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు అప్పుడు దేవుడు వారు ప్రత్యక్షమై ఆయన ఇల్లంతటిలో నమ్మకస్తుడు అని వారితో మాట్లాడి, సేవకునికి వ్యతిరేకంగా మాట్లాడిన సొంత సహోదరి మిరియాం ఎవరు? మోసేను కాపాడిన సొంత సహోదరి. కానీ ఇప్పుడు ఏమైంది? ఆరాధన నడిపిస్తుంది, ఇశ్రాయేలు ప్రజలకు ఆరాధన నడిపిస్తుంది ఆమె. యాజకుడేమో ఎవరు? అహరోను. సో ఆ విధంగా సంఘాన్ని నడిపిస్తున్నప్పుడు మా ప్రార్థన వినడా? నువ్వు ఒక్కని ప్రార్థన వింటాడా మోసే? నువ్వు పోయి అన్య ఆ సిపోలను పెళ్లి చేసుకుంటావు, అది ఇది మాట్లాడుతుంది. అలా మాట్లాడుకున్నప్పుడు చూడండి, ఎస్, ఆ మిరియాముకి ఏమొచ్చింది? కుష్టు వచ్చింది. ఎస్, అప్పుడు అంటాడు ఈ మాట. ఏమని? ఈ మాట ఎందుకు చెప్తాను అంటే, ఈయన నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. హెబ్రీ పత్రిక ఎస్ 3వ అధ్యాయం 5, 6లో కూడా అదే ఉంటుంది. ఈరోజు వాక్యం ప్రియ సహోదరి సహోదరుడా, ఈ 3 ముక్కల్ని జీవితంలో జ్ఞాపకం సారి మోసే జీవిత చరిత్ర నీకు మైండ్లో ఉంటుంది. ఆ ప్రకారంగా జీవించడానికి ఎంతైనా నువ్వు ముందుకు వెళ్తావు. నంబర్ 1, మోసే ఐగుప్తుని విడిచాడు. నంబర్ 2, ఇల్లంతా నమ్మకస్తుడు. నంబర్ 3, ఈయన లాంటి ఆ ప్రవక్త లేడు. నిర్గమకాండము 34వ అధ్యాయము 12వ వచనం. ఇలాంటి ప్రవక్త లేడు. నంబర్ 1, ఐగుప్తుని విడిచినవాడు, ఇల్లంతటిలో నమ్మకస్తుడు, ఇలాంటి ప్రవక్త లేడు. ఈ అంటే మీకు గుర్తుండడానికి. సో నంబర్ 1, ఐగుప్తుని విడిచిపెట్టాడు. ఈరోజు ఈ లోకాన్ని విడిచిపెట్టాడు. లోక వస్తువులపై ఆధారపడుతున్నాడు, ముఖ్యంగా సెల్ ఫోన్ మీద, పనుల మీద. ఎస్, దేవుని మీద ఆధారపడి ముందుకు సాగు, దేవుడు నీకు అన్ని అనుగ్రహిస్తాడు. ఆ రోజు ఆ ప్రజలు నడిపించిన దేవుడు నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, నువ్వు ఐగుప్తుని విడిచిపెట్టి ప్రభువును వెంబడించి ప్రభు మార్గాన్ని నడిపిస్తూ గొప్పగా నువ్వు ప్రవర్తనలో, పనుల్లో, పరిచయలో, ఉద్యోగంలో, పనులో నువ్వు ముందు కొనసాగు. దేవుడు గొప్పగా దీవిస్తాడు, అందులో సందేహము లేదు. నంబర్ 2, ఇల్లంత దేవుని ఇంట్లో ఎలా ఉండాలి? దేవుని ఇల్లు ఇప్పుడు ఏంటిది? మందిరం. ఆ రోజు నాకు ఒక ఇల్లు కట్టు మోసే అంటే గుడారాన్ని కట్టాడు. ఆ గుడారంలో ఎవ్వరికి అవకాశం లేదు తెలుసా? దేవుని మహాకృప వల్ల యేసుక్రీస్తు కుమారుడిగా వచ్చి ఆయన నీ కొరకు నా కొరకు మరణించడం వల్ల ఇప్పుడు ఆవరణంలో ఎక్కడో ఉండవలసిన మేము ధైర్యంగా దేవుని సన్నిధిలో ఓపలికి వచ్చి ఆరాధించే మహాకృప ఇచ్చాడు. ఆ కృపను పొందుకోలేకుండా, ఆ కృపను అనుభవించకుండా, ఈ రోజు కూడా ఈ యొక్క కృపలో రాకుండా ఎటు వెళ్తున్నావు? మందిరానికి రాలేకుండా, ఒక్క దినము గడుపుట 1000 దినంతో శ్రేష్టమన్న దేవుని యొక్క మాటలకు లోపడకుండా, ఈ యొక్క మందిరంలో ఉన్న ఎస్
ఆయనతో నీతో మాట్లాడే ఈ అవకాశం, దేవుడు మాట్లాడుతున్నప్పుడు వినే అవకాశం, చక్కగా కూర్చొనే అవకాశం ఎవరిచ్చా తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి దిగి వచ్చి ఆయన దేవునికి ప్రజలకు మధ్య ఉన్న గోడను ఏం చేశాడు? ఆయన తీసేశాడు, అలగొట్టాడు. కేవలం యాజకులు మాత్రం వెళ్ళే ఈరోజు అందరికీ దేవుని మాట విని దేవునితో మాట్లాడే ప్రార్థన చేసే గొప్ప భాగ్యం దేవుడిస్తే ఆ అద్భుతమైన ప్రార్థన భాగ్యాన్ని ఈరోజు ఏం చేస్తున్నారు? పనులకు తాకట పెడుతున్నారు, ఉద్యోగులకు తాకట పెడుతున్నారు. దేన్ని? ప్రార్థన జీవితాన్ని. శరీరానికి తాకట పెడుతున్నారు, బలహీనత అవుతే ప్రార్థన జీవితం ఉండదు. కుటుంబానికి తాకట పెడుతున్నారు, దేన్ని? ప్రార్థన జీవితాన్ని. దేని? వాక్యంతర జీవితాన్ని. అలా తాకట పెడుతున్నారు కాబట్టి తంటాలు పడుతున్నారు కదా. సో తంటాలు పడుతూ కూడా ఇశ్రాయేలు ప్రజలాగా పడిపోతూ లేస్తూ వస్తూ ఎవరికి ఎక్కడ వెళ్తున్నారు? నరకానికి వెళ్తున్నారు. వెళ్ళేవారు ఎంతమంది? 2 మాత్రమే. ఎవరు వాళ్ళు? యెహోషువ, కాలేబు. వాళ్ళిద్దరూ. ఆ తర్వాత 20 సంవత్సరాలు తక్కువ వయసు ఉన్నవారు వాళ్ళిద్దరూ మాత్రమే కానాన్లో అడుగు పెట్టారు. మేము ఈ లోకంలో నుంచి రక్షించబడ్డవారు అనేక మంది ఉన్నప్పటికీ పరలోకంలో వెళ్ళేవారు మాత్రము కొంతమందే. అలా వెళ్ళాలంటే మనం లోకాన్ని చూసినప్పుడు లోకాన్ని మనము ఇంతగా చూడాలి. దేవుని చూసినప్పుడు ఎలా? కొండలా చూడాలి. అంటే కొండంత బలముగా ఆయనను చూడాలి. సంఘంలో ఎవరికి పడితే వారికి చోటు ఉండదు. మీరు చూడండి, ప్రధానమంత్రి అయినా సరే చోటు ఉండదు, యాక్సెప్ట్ చేసే తప్ప. వింటున్నారా? వాడు ప్రపంచాన్ని అద్రోహించిన చక్రవర్తి అయినా అలెగ్జాండర్ కావచ్చు, సన్నిధిలో చోటు ఉండదు. అంత గొప్పవాడు కదా, వాడికి అందరూ ధడధడలాడతాడు కదా. ఆ చక్రవర్తి ఎవడికి? మనుషులకు. దేవుని సన్నిధికి కాదు. వాడు ఎవరైనా సరే యేసుక్రీస్తును యాక్సెప్ట్ చేస్తేనే, సొంత రక్షణ అంగీకరిస్తేనే సన్నిధిలో చోటు. ఆ రోజు ఏమన్నది? విక్టోరియా మహారాణి 65 సంవత్సరాలు పరిపాలించింది. ఆమె, నేను ప్రజలకు రాని గాని దేవునికి నేను మీలాగా విశ్వాసం అని చెప్పేసి కింద కూర్చొని మోకరించి ఆ విధంగా ప్రార్థన చేసిందంట. లేచినప్పుడు వెళ్ళిపోయాడట, కూర్చేదట. నేను రాని కదా అని చెప్పేసి కాళ్ళ మీద కాళ్ళు కూర్చోపెట్టి ఉండేది కాదు. సో జాగ్రత్త గ్రహించండి, ఇల్లంతటిలో నమ్మకస్తులతో ఉండాలి. నీకు ఇచ్చిన ఆ యొక్క రక్షణ జీవితాన్ని కాపాడుకుంటూ ఎక్కడికి వెళ్ళాలి? అంతవరకు నీ రక్షణను కాపాడుకున్న వారు మాత్రమే ఎక్కడ వెళ్తారంట? పరలోకానికి వెళ్తారు. మత్తయి సువార్త 24లో అంతవరకు నీ యొక్క రక్షణను కాపాడుకుంటేనే. సో కాపాడుకుంటే ఎప్పుడో ఒకసారి మనము జీవిస్తే ఎట్లా? కాబట్టి జాగ్రత్త వినండి. సో మోసే ఇల్లంతటిలో నమ్మకం, దేవుడు నీ గురించి చెప్పగలగాలి. ఇల్లంతటిలో నా సన్నిధిలో అప్పగించిన పని, భారము, ప్రార్థనలో ఇతరులు నడిపించడము, ఇతరులకు మాదిరిగా ఉండడం. ఎవరున్నారు? దేవుడికి ఎవరు కనిపిస్తున్నారు? నువ్వు కనిపించాలని చెప్పేసే కదా అక్కడ నుంచి ఆ చెత్తల నుంచి తీసుకొచ్చి అద్భుతమైన పరిశుద్ధమైన దేవుని శరీరానికి అంటబెట్టింది. దేవుడు గొప్పగా, నువ్వు కూడా విలువైన దానిగా గొప్పవాడిగా దీవించబడాలని చెప్పేసి ఇక్కడ వస్తే ఇక్కడ కూడా నువ్వు విలువ లేకుండా చేసుకుంటున్నావు. ఇక్కడ కూడా నీకు వ్యాలు లేకుండా చేసుకుంటున్నావు. ఆ వ్యాలును దేవుడిచ్చిన వ్యాలును పోగొట్టుకుంటున్నావు. దేవుడిచ్చిన అద్భుతమైన ఆ యొక్క ఏమంటారు దాన్ని, విలువ, ఆ ప్రాధాన్యతను పోగొట్టుకుంటున్నావు. లెక్కించకుండా పోగొట్టుకున్నావు. ఎందుకని? నీ బుద్ధి వల్లే కదా, నీ ఆలోచన వల్లే కదా, ఈ లోక సంబంధమైన వారిని వీరిని చూసే కదా, వారిని వీరి మాటల మీదే కదా. సో ఒక్కసారి ఆలోచించండి. మరి వారిని వీరిని చూసి కాదు, ఇదే నన్ను కూడా చూడదు. నేను ప్రకటించే ప్రభువైన యేసుక్రీస్తు మీద మీరు విశ్వాసం ఉంచి ఆ చెప్పబడే మాటలను మీరు వెంబడించండి, గొప్పవారిగా అవుతారు. హల్లెలూయా. తప్పు వల్ల, ఆజ్ఞ అతిక్రమం వల్ల మోసే ఆ మోయాబు కొండ మీద నుంచి ఆ కానాను దూరంగా చూశాడు,
కానీ చూపించాడు దేవుడు, దూరంగా చూపించాడు. ఇదిగో కారణం దేశం అట్లా ఉంటుంది, కానీ నువ్వు మాత్రం అడుగు పెట్టావు అని చెప్పేసి అక్కడ వాగ్దానం దేశానికి వెళ్ళకుండా అక్కడే ఆగిపోయాడు. చిన్న తప్పుకే, చిన్న కోపానికే 40 సంవత్సరాలు పట్టింది ఆ దిగడానికి. ఎస్, కాబట్టి చాలా గ్రహించండి, దేవుడి ఎదుట మన యొక్క కుయుక్తులు, మన పన్నగాలు, మన జ్ఞానం ఏమి సరిపోదు. దేవుని జ్ఞానము, మన జ్ఞానం బైబిల్లో ఎలా ఉంది? చదివిన వారి ఎలా ఉంది? భూమికి ఆకాశానికి ఎంత ఎత్తో మనిషి జ్ఞానము, దేవుని జ్ఞానం అంత దూరం ఉంది. మన నీతి దేవుడి ఎదుట ఎలా ఉంది? యెషయా గ్రంథంలో ఎలా ఉంటుంది? మన నీతి దేవుడి ఎదుట మురికి గుడ్డ లాంటిదే. మనం భక్తి పరులు ఎంత భక్తి చేస్తే నీతి పరుల పైన ఒకటి ఆలోచిస్తూ, వారం భక్తి పరులు ఉంటే సరిపోతుందా? పండగ భక్తి పరులుగా ఉంటే సరిపోతుందా? ఎస్, ఆయనకి కావాల్సింది ప్రతి దినము ఆయనతో పాటు సహవాసం చేసేవారు కావాలి. హల్లెలూయా! ఆ ప్రతి దినం ఆయన సన్నిధిని అనుభవించేవారు కావాలి. ప్రతి దినము ఆయన కొరకు సాక్షిగా నిలబడే వ్యక్తులు కావాలి. అలాంటి వాళ్ళ కొరకే దేవుడు ఎదురు చూస్తున్నాడు, దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. మీలో నుంచే దేవుడు నిలబెట్టడానికే. ఎస్, అందుకే ఆలస్యం చేస్తున్నాడు. లేకపోతే ఎప్పుడో ఈ లోకాన్ని ముగించే వాళ్ళం. కలిగి ఉన్న సమస్యలకు, కలిగిన కుటుంబ గొడవలకు, కలిగి ఉన్న సాతాను వేసే ప్రతి పార్సలకు ఎప్పుడో ఏదో అయ్యేవారం. కానీ ఈ రోజు వరకు దేవుడు ఇంకా ఎదురు చూస్తూ నడిపిస్తున్నాడు. అంటే జాగ్రత్త, దేవుడు నిన్ను గొప్ప విలువైన వాడిగా, ఎస్, విలువైన దానిగా చేసి అనేక మందికి మాదిరిగా ఉండడానికే ఎస్ నిన్నో ఇదిగో ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించాలి. ఎందుకు నడిపించాడు? ఎందుకు? ఆయన ఉన్నత సీనను ప్రచురం చేయడానికి. కాబట్టి ఎందుకు బ్రతుకున్నాము? ఇంకా ఆయన మాటలు, ఆయన రాకడ వరకు మేము ఎస్ బోధించబడతాం. ఇంకా రాకడ వరకు మేము ప్రకటించాలి. ఆయన రాకడ వరకు మేము ఇంకా మాటలను చెప్పగలగాలి అనేదే ఆయన యొక్క ఉద్దేశం. కాబట్టి ఎస్, ఇల్లందరూ నమ్మకం ఉండాలి. దేవుని చేత ఇతని వంటివాడు లేడు, ఇతని వంటి ప్రవక్త లేడు, ఇతని వంటి ఆత్మీయుడు సంఘంలో, ఇతని వంటి ఆత్మీయుడు సంఘంలో లేడు. దేవుడు చెప్పగలగాలి. ఎస్, మనసులను సంతోషపెడితే ఎస్ కాదు, మనసును సంతోషం పెట్టడం వల్ల ఎస్ వారికి మేలు జరిగినప్పుడు చప్పులు కొడతారు, వారికి కీడు జరిగినప్పుడు వీపులు సాఫ్ చేస్తారు. అది ప్రజల సిద్ధాంతం, కానీ దేవుడి సిద్ధాంతం కాదు. కాబట్టి దేవుడు క్షమించేవాడు. ఈరోజు దేవుడు నిన్ను నన్ను కోరుకుంటున్నాడు. ఈ లోకానికి వేరైతే నేను దీవిస్తానంటున్నాడు. నా ఇల్లంతటిలో నా మాటలు విని, అనగా బైబిల్ గ్రంథంలో నా మాటలు విని ఆ ప్రకారంగా జీవిస్తే నేను నిన్ను గొప్పగా దీవిస్తాను. నీకు వాగ్దానం చేసిన పరలోకాన్ని నేను మరలా వస్తున్నాను, నేను తీసుకెళ్ళడానికి వస్తాను. ఎస్, అది నీకు ఇస్తాను. అదేవిధంగా నీలాంటి ప్రార్థనపరుడు, నీలాంటి పరిచర్యపరుడు, నీలాంటి దేవుని కొరకు కష్టపడే వ్యక్తి లేరు. నువ్వు మాత్రమే ఉన్నావు, నువ్వు మాత్రమే ఇవ్వగలుగుతున్నావు. పరిచర్య ముందు కొనసాగలుగుతుంది. ఎస్, దేవుడు చూస్తున్నాడు. కాబట్టి దేవుడు ఖచ్చితంగా ఆ పరలోక రాజ్యంలో ఇలాంటి వారిని అడుగు పెట్టిస్తాడు. అంతేకాని పరిశీల నీతి, శాస్త్రుల నీతి, వాటికంటే మా నీతి ఏం కావాలి? ఆ రోజు వాళ్ళ నీతి ఏంటో తెలుసా? పాటించేవారు కాదు. ప్రభు పేరట అందరికీ షలోం అనగా మీకు సమాధానం కలుగును గాక. బ్రదర్ డి ఆనంద్ తేజ, కృపా టెంపుల్. మీ ప్రార్థన అవసరాలకు నా ఫోన్ నంబర్ 9490218938. తప్పక యూట్యూబ్ను ఫాలో కండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అనేక మందికి దీవెనకరంగా దేవుడి మాటలను పంచండి. దేవుడు మిమ్ము, మీ కుటుంబాలను దీవించునుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.